హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఇన్స్టెంట్గా రవ్వ దోశ చేసి చూపించబోతున్నాను. మన ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఒక గిన్నె తీసుకొని దీనిలో ఒక గ్లాస్ మైదా తీసుకోండి. ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోండి. ఒక గ్లాస్ గోధుమ పిండి, దీనిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేయండి. అలాగే ఒక చిటికెడు అయితే వంట సోడా వేసుకోండి. దీనిలో ఒక స్పూన్ పెరుగు వేసేద్దాం. ఈ బ్యాటర్ని అయితే కంప్లీట్గా వాటర్ వేసుకొని దోశ పిండి లాగా కలిపేసుకోండి. ఇది కొంచెం టైట్గా కలుపుకున్నా కానీ రవ్వ నానేసరికి వాటర్ తగ్గుతాయి. సో బ్యాటర్ని దోశల పిండికి దోశ వేసుకోవడానికి వీలుగా అయితే ప్రిపేర్ చేసుకోండి. దాన్ని అయితే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఆ తర్వాత అయితే పెనం మీద దోశ వేసి చూపిస్తాను. ఇదైతే పెనంకి అయితే అస్సలు అంటుకోదు, చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా వస్తుంది. ఎప్పుడన్నా ఇంట్లో టిఫిన్ అవైలబుల్గా లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పిండి కలుపుకొని దోశ అయితే వేసేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా అప్పటికప్పుడు ఇలా పిండి కలుపుకొని దోశ అయితే వేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని స్లోగా కుక్ చేసుకోండి. చూసారా, ఈ కలర్లో అయితే వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అయితే ఇన్స్టెంట్గా దోశ రెడీ అయిపోతుందన్నమాట. ఈ దోశని రెడ్ చట్నీతో కానీ ఏదైనా టమాటో పచ్చడితో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇన్స్టెంట్గా అయితే రవ్వ దోశ రెడీ. నేనైతే పల్లి విత్ పుట్నాల చట్నీతో తీసుకున్నాను. మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీ గ్లాస్ రైస్ని ఎలా కుక్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. కుక్కర్ని తీసుకోండి. దీనిలో చూసారా, ఈ బాక్స్లో అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసి టైట్గా మూత ఉండేలా తీసుకోండి. దీనిలో కుక్కర్ అడుగున కొద్దిగా అయితే వాటర్ వేయండి. ఈ వాటర్ వచ్చేసి ఈ బాక్స్కి హాఫ్ లోపలే ఉండాలన్నమాట. కింద టైట్గా మూత టైట్గా ఉన్న బాక్స్ అయితే తీసుకోండి. రైస్లోకి బాక్స్లో ఉన్న వాటర్తోనే రైస్ కుక్ అవుతుంది. లోపల అయితే ఏదైనా ఎగ్స్ కానివ్వండి, ఆలుగడ్డలు ఇట్లాంటివి కూడా ఇదే ప్రాసెస్లో ఇదే టైంలో కుక్ చేసుకోవచ్చు ఈజీగా. ఇదైతే లంచ్ బాక్సెస్కి ఈజీ మెథడ్ అనమాట. టైం సేవ్ కూడా అవుతుంది. సో దీన్ని అయితే మీడియంలో 2 విజిల్స్ రానివ్వండి. ఒక 2 మినిట్స్ సిమ్లో విజిల్ వచ్చినా రాకపోయినా ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రైస్ అయితే ఇలా పొడిగా కంప్లీట్గా అయితే కుక్ అవుతుంది. ఇలా అనమాట. నేను వేడి మీద చూపిస్తున్నాను కదా, అందుకే ఇలా కనిపిస్తుంది. రైస్ అయితే పిల్లలకైతే ఫ్రీగా డైజెస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆవిరి మీద కుక్ అవుతుంది కదా. వెజిటేబుల్స్ని కూడా ఈజీగా దీనిలో అయితే కుక్ చేసుకోవచ్చు. చూసారా, బాక్స్ బౌల్ చేసిన తర్వాత రైస్ ఇలా ఉంది చూడండి. అడుగు వరకు కూడా నీరు అనేది లేకుండా పొడిగా అయితే వచ్చేసింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.